పనసకాయ గింజలను నేను ఫ్రై చేస్తున్నాను చూడండి. బాగా హీట్ కావాలి కదా, వచ్చిన తర్వాత మంచి ఇది సెట్ వచ్చిందనమాట, వేసేస్తున్నాం. వీటిని ఇలా వేస్తూ ఉండాలి. ఫ్రై చేసేటప్పుడు కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే పచ్చి కదా, అంతా కూడా ఉడకాలి, కుట్టుకోవాలి కదా, అందువల్ల ఏంటంటే లేట్ పడుతుంది అనమాట. ఇది దీన్ని ఉడకబెట్టవచ్చు, లేదు అనుకుంటే ఓవెన్లో పెట్టైనా దీన్ని మనం ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ ఇది అంతా కూడా రాలిపోవాలన్నమాట. ఇదేంటంటే మధ్య మధ్యలో ఫోన్లు వస్తే కట్ చేసి ముక్కలు జాయిన్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో కంప్లీట్గా ఫుల్ లాంగ్ వీడియోస్ చూడండి దయచేసి అందరూ కూడా. కట్ చేస్తున్నాను చూడండి. వీటిని ఇట్లా కుక్ చేశారన్నమాట. వీటిని కవలిస్తారన్నమాట. కవలిస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా ఇది ఉడికినట్లు లెక్క అనమాట ఫ్రెండ్స్. ఇది తింటారన్నమాట. ఇది కూడా తీసేసి పైకి పచ్చి ఉంటే వద్దని చెప్పేసి పైనంతా తోళ్ళంతా తీసేస్తాను కదా, తొక్క తీసేసి అప్పుడు మళ్ళీ ఇలా చెమ్మేదన్నా ఉంటే పోద్దనమాట. ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అనేది ఒకేలా ఉంటుంది ఎక్కడైనా సరే. కొంతమంది ఏంటంటే నొప్పుల్లో పెట్టి కాలుస్తారు. కుదరని నొప్పులతో కాల్చలేని వాళ్ళు ఏంటంటే ఇట్లా పెనం మీద లేదా మూకుడులోనే పెట్టి కాలుస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే పనసకాయ గింజల ఫ్రై అనమాట. ఈ కంప్లీట్గా ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇది తింటారన్నమాట. ఇప్పుడు వీటిని ఇలా చేస్తారన్నమాట ఫ్రెండ్స్. వీటిని తింటారన్నమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే బాగా వేగాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రై అవ్వాలన్నమాట. ఇవన్నీ ఇంకా తీయాల్సినవి ఉన్నాయి ఫ్రెండ్స్. తింటుంటే చాలా టేస్టీగా ఉందన్నమాట ఫ్రెండ్స్. ఇది బాగా ఉడికినాయి అన్నమాట. అలా చూడండి.